హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ ఫర్ ఎయిమ్ యూట్యూబ్ ఛానల్. ఇది 4th క్లాస్ ఇంగ్లీష్ రీడర్ బ్లాసమ్స్. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బుక్. నెక్స్ట్ ఇంగ్లీష్ 4th క్లాస్లో ఉన్నటువంటి లెసన్స్ ఏమన్నాయంటే 3 బటర్ఫ్లైస్. ఇవి సపరేట్గా రాసినటువంటి పోయమ్స్ అనమాట. ద కిటెన్ అట్ ప్లే అనేది విలియం వర్డ్స్వర్త్ రాశారు. మేజర్ ధ్యాన్ చంద్, ట్రిప్ ఆఫ్ మెమరీస్, స్వామి వివేకానంద, కైండ్ వర్డ్స్ అనే ఒక పోయం హెన్రీ డబ్ల్యూ లాంగ్ ఫెలో అనే అతను రాశారు. నెక్స్ట్ ద మ్యాజిక్ ఫిష్, ద సీడ్ ఆఫ్ ట్రూత్, పోయం ద రెయిన్ తిరువల్లువార్, ద రెయిన్బో, బీర్బల్ కాట్ అట్ ద థీఫ్, ద రెయిన్బో, క్రిస్టినా రోజిటీ, ద ట్రీ అండ్ ద రివర్. సో ఈ విధంగా మనం ఇండెక్స్లోనే రాసుకోవడం వల్ల రివిజన్ అయ్యేటప్పుడు మనకి చిన్న యూజ్ అవుతుంది అనమాట. రివిజన్కి తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది మనకి 3 బటర్ఫ్లైస్ లెసన్. ఇక్కడ మనము కొన్ని క్వశ్చన్స్ అనేది కామెంట్స్లో వచ్చినట్టు డిస్కస్ చేస్తాము. మన క్లాసెస్ అనేటివి ఏపీ టెక్స్ట్ బుక్స్ ద్వారానే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్లో ఉన్నటువంటి 4th క్లాస్లో ఉన్నటువంటి లెసన్స్. ఒక వీడియోలో 3 లెసన్స్ గ్రామర్స్ అనేది 2 లెసన్స్ అంటే డ్యూరబిలిటీని బట్టి టైమ్స్ మేనేజ్మెంట్ బట్టి ఒక 20 మినిట్స్ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ కామెంట్స్లో కొంతమంది అడిగారు 6th to 8th వరకు కూడా కంప్లీట్ చేసేయండి అని చెప్పి. ఓకే, కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఒక సిరీస్ వైజ్గా వెళ్తున్నాను టాపిక్స్ అన్నీ. అండ్ నోట్స్ పీడిఎఫ్ సెండ్ చేయమని అడుగుతున్నారు. బట్ నేను ప్రిఫర్ చేసింది నోట్స్ కంటే కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న కాంటెంట్ వైజ్గానే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఓన్లీ సైకాలజీ అండ్ పిఐకి మాత్రమే నోట్స్ రాయాలనుకున్నాను బికాస్ ఆఫ్ మై హ్యాండ్ పెయిన్. సో కాబట్టి అందులోనూ మనం కాంటెంట్ అనేది త్రూ ద టెక్స్ట్ బుక్స్ వైజ్ వెళ్తేనే బెటర్ అనిపించింది నాకు ఈ కంటెంట్ అనేది. సో అందుకే నేను ఒకటికి 10 సార్లైనా టెక్స్ట్ బుక్ని రివిజన్ చేయడం బెటర్. ఎక్కడ మనకైతే టఫ్గా ఉంటుందో గ్రామర్ కానీ అండ్ టాపిక్స్ కానీ అవి ఒక టిక్ మార్క్ పెట్టేసేసి అది మళ్ళీ ఒక్కోసారి రివిజన్ చేసుకోవాలనుకుంటే బెటర్ అనిపించింది. అండ్ ఇవి గ్లాసరీ మీనింగ్స్. అండ్ లెర్నింగ్ ఫర్ ఎయిమ్ ఛానల్ని బిలీవ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన ప్లేలిస్ట్లో అనేది ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీష్ గ్రామర్స్ అనేటివి క్లాసెస్ అప్లోడ్ చేశాను. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. నీడ్ ఉంది ఆ వీడియో, మీ విధంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి క్లారిఫై చేసుకోండి. ఇప్పటివరకు సినానిమ్స్, ప్రిపోజిషన్స్ అన్ని కంప్లీట్ చేశాము. 4th క్లాస్లో ఉన్నటువంటి గ్లాసరీ ఇది. గ్లాసరీస్ మీనింగ్స్ అన్ని ఒక వీడియో చేశాను. ఇది ఒకసారి చూసుకోండి. ఇన్ కేస్ డౌట్ ఉంటే ఇట్లా తెలుగు మీనింగ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ గ్లాసరీ మీనింగ్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి 6th, 7th, 8th క్లాస్ బుక్స్ అనేటివి మన 3rd, 4th, 5th ఉన్నట్టు లేవు. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. గ్రామర్ పార్ట్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఇక్కడ మనకి కాంప్రిహెన్షన్ ఇచ్చేసి బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ 6th, 7th, 8th వచ్చేసరికి అవి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది. గ్రామర్ని ఐడెంటిఫై చేయడం కొంచెం టైం పడుతుంది. సో కాబట్టి కంప్లీట్గా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయిన తర్వాతనే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని ఫీల్ అవుతున్నాను. సో అందుకే ఈ ప్రైమరీ క్లాసెస్ మీద ఫోకస్ చేశాను. ఎందుకంటే మనకి టెట్లో ఈ ప్రైమరీ క్లాసెస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. మీనింగ్స్, గ్లాసరీ మీనింగ్స్, సినానిమ్స్, ప్రిపోజిషన్స్, యాంటోనిమ్స్, సింగులర్, ప్లూరల్ ఫార్మ్స్ ఇవి ఎక్కువగా అడిగారు కాబట్టి దీని మీద ఫోకస్ చేస్తున్నాను. ఇక్కడ వొకాబులరీ చూసుకుంటే మనకి ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఐ వుడ్ నాట్ స్టే హియర్ సెండింగ్ అవే మై ఫ్రెండ్స్ ఇన్ డిస్మే, అంటే తనకి తన ఫ్రెండ్స్ని నిస్పృహలో వదిలి వెళ్ళడం అనేది ఇష్టం లేదు. రిప్లైడ్ విత్ 5 బటర్ఫ్లై. ఇది 3 బటర్ఫ్లైస్కి సంబంధించిన స్టోరీ కాబట్టి ఇవన్నీ అలానే ఉంటాయి. 3 బటర్ఫ్లైస్ లీవ్డ్ ఇన్ ద గార్డెన్. ఒక గార్డెన్లో 3 బటర్ఫ్లైస్ ఉన్నాయి. లీవ్డ్ అనేది V2 ఫామ్ అవుతుంది. ఇన్ సెంటెన్స్ 1 బటర్ఫ్లై అనేది డినోట్ చేశారు. సెకండ్లో నౌన్ అనేది బటర్ఫ్లై అంటే నౌన్ అనమాట. సో ఈ విధంగా సింగులర్గా ఉంది. సెకండ్ దాంట్లో ఏముందంటే బటర్ఫ్లైస్ అంటే ప్లూరల్ ఇచ్చారన్నమాట. సింగులర్, ప్లూరల్స్ అనేటివి ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్రెడీ మనము సింగులర్, ప్లూరల్స్ అనేటివి మొత్తం అన్ని కవర్ చేసాము. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సింగులర్, ప్లూరల్ ఫార్మ్స్ అనమాట. ఇక్కడ మనకి ఇవి గమనిస్తే సింగులర్ నౌన్స్ ఫ్రమ్ దేర్ ప్లూరల్స్ బై యాడింగ్ ఎస్, అంటే ఒక పదానికి మనం ఎస్ యాడ్ చేయడం వల్ల అది ప్లూరల్గా మారిపోతుంది. ఎస్, ఈఎస్, ఐఈఎస్ డిపెండింగ్ అపాన్ ద వర్డ్ ఎండింగ్స్, అంటే ఈ వర్డ్ ఎండింగ్లో ఉన్నదాన్ని బేస్ చేసుకొని మనకి ఎస్, ఈఎస్, ఐఈఎస్ని యాడ్ చేయడం వల్ల సింగులర్గా ఉండే నౌన్ అంటే ఒకటే ఉండేది ప్లూరల్ అంటే బహువచనంగా మారిపోతుంది అనమాట. ఇది తెలుగులో మనం ఏకవచనం, బహువచనాలు అంటారు.
నెక్స్ట్ మనకి నౌన్స్‌లో మెటీరియల్ నౌన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆల్రెడీ మనము మన గ్రామర్ పార్ట్ సిరీస్‌లో కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ చూసాము. ఇది మెటీరియల్ నౌన్ అనమాట. మెటీరియల్ అంటే అదొక సబ్‌స్టాన్స్ అయ్యుండొచ్చు, ఒక మెటల్ అయ్యుండొచ్చు, ఒక పదార్థమైనా అయ్యుండొచ్చనమాట. రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబుల్స్ ఆన్ ద బటర్‌ఫ్లైస్. ఇక్కడ చూడండి రీడ్ సమ్ మోర్ సెంటెన్సెస్ అని హనీ అనేది అంటే అండర్‌లైన్ చేసినటువంటి మనకి ఇక్కడ మెటీరియల్ నౌన్ కిందకొస్తాయన్నమాట. హనీ అనేది ఒక సబ్‌స్టాన్స్, ఒక పదార్థం కాబట్టి అది మెటీరియల్ అవుతుంది. గోల్డ్ ఈజ్ ఎ ప్రీషియస్ మెటల్. ఇది మెటల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ అనేది ఒక మెటీరియల్. మెటీరియల్స్ అంటే వస్తువులు, పదార్థాలు ఇలా ఉంటాయి కదా! సో, అవన్నీ మనకి ఒక సెంటెన్స్‌లో ఒక వస్తువు కానీ, ఒక పదార్థం కానీ, అలా ఏదన్నా కనిపించిన మెటల్ కానీ కనిపించిన వాటర్ అనేది ఒక మెటల్. నీళ్ళు అంటే మనం ముట్టుకోగలిగేటివన్నమాట. మనం చేత్తో టచ్ చేసే ప్రతి ఒక్కటి కూడా మెటల్ అవుతున్నాయి. మెటీరియల్స్ నౌన్స్ అవుతాయన్నమాట ఇక్కడ. మెటీరియల్ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ మెటల్ ఆర్ సబ్‌స్టాన్స్ ఫ్రమ్ విచ్ ఎ థింగ్ ఈస్ మేడ్. అంటే ఏదైనా ఒకటి మెటల్ కానీ, సబ్‌స్టాన్స్ కానీ ఏదైతే మనం తయారు చేయగలిగామో, తయారు చేయబడిందో దాన్ని మెటీరియల్ నౌన్ అంటాము. దీనికి ఆపోజిట్‌గా అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉంటదనమాట. అది మనము టచ్ చేయలేనిదనమాట. ఓన్లీ ఫీలింగ్స్ ద్వారా మాత్రమే దాని యొక్క మనం ఫీల్ అవుతాము. సో, ఆ విధంగా మెటీరియల్ నౌన్‌కి ఆపోజిట్‌గా అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మెటీరియల్ నౌన్స్‌ని ఐడెంటిఫై చేయమన్నారు. సిల్వర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జ్యువెల్లరీ. సో, సిల్వర్ అనేది మెటీరియల్. ద హెన్ లేస్ ఎగ్స్. లేస్ అంటే పొదగడం అనమాట. ఎగ్స్ అనేది మెటీరియల్ నౌన్. ఐ యూజ్ కోకోనట్ ఆయిల్ ఫర్ మై హెయిర్. కోకోనట్ ఆయిల్ అనేది ఒక ఆహ్, తయారు చేయబడేది కాబట్టి ఇదొక మెటీరియల్ అవుతుంది. క్లాత్స్, మిల్క్, చీజ్, ఐరన్, ఫోను, మొబైల్ అనేది యూజ్ చేస్తాం కదా! సో, ఈ విధంగా మనకి మెటీరియల్ నౌన్స్ అనేటివి ఐడెంటిఫై చేస్తామనమాట. మొబైల్ అనేది ఒక మెటీరియల్ నౌన్ అవుతుందిక్కడ. నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనమాట. ఇలా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి వీటిలో నుంచి ఐడెంటిఫై చేయమంటున్నారు. ఇక్కడ పిల్లల మధ్య కన్వర్జేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అబ్జర్వ్ వేర్ ద ఫుల్ స్టాప్, కామా, క్వెషన్ మార్క్ అండ్ క్యాపిటల్ లెటర్స్ ఆర్ ప్లేస్డ్. సో, మనకి మన పంక్చుయేషన్ మార్క్స్ అంటాం కదా! వీటిని ఫుల్ స్టాప్, కామా, క్వెషన్ మార్క్, క్యాపిటల్ లెటర్స్ వాటి గురించి తెలియజేస్తున్నాయన్నమాట. మన కన్వర్జేషన్ చదువుతున్నా, కాంప్రిహెన్షన్ చదువుతున్నా ఈ పంక్చుయేషన్ మార్క్స్ అనేవి కరెక్ట్‌గా వినియోగిస్తేనే మనకి ఆ సెంటెన్స్ అనేది అర్థవంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ పంక్చుయేషన్ మార్క్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఫుల్ స్టాప్. ఈ ఫుల్ స్టాప్ గురించిన డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే డెఫినేషన్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని అడుగుతారనమాట పంక్చుయేషన్ మార్క్స్‌లో. ఫుల్ స్టాప్, కామా, క్వెషన్ మార్క్ అని కింద ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. యూ కెన్ సీ మీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఒక వాక్యం పూర్తి దగ్గర ఉండేది ఏదంటే ఫుల్ స్టాప్ అనేది ఉంటుందన్నమాట. యూజ్ మీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఈ విధంగా 2 ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. 2 విధాలుగా దీన్ని యూజ్ చేస్తాం. మనం ఎక్కడ చూస్తాము? ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ దగ్గర చూస్తాము. ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ దగ్గర యూజ్ చేస్తాము ఫుల్ స్టాప్‌ని. నెక్స్ట్ క్వెషన్ మార్క్. యూ కెన్ సీ మీ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వెషన్. చూడండి ఇక్కడ ఈ 2 సేమ్. యూ కెన్ సీ మీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. యూ కెన్ సీ మీ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వెషన్. ఇది ఇంపార్టెంట్. క్వెషన్ ఎండ్ అయ్యేటప్పుడు చూస్తే అది క్వెషన్ మార్క్. సెంటెన్స్ ఎండ్ అయ్యే దగ్గర చూస్తే అది ఫుల్ స్టాప్. ఈ విధంగా ఒక స్టేట్మెంట్ ఎండ్ అయ్యే దగ్గర ఫుల్ స్టాప్ ఉంది కదా! దీన్ని ఫుల్ స్టాప్ అంటారనమాట. ఇక్కడ క్వెషన్ మార్క్ ఈ విధంగా ఉంటుంది. వాట్ డూ యూ నో అబౌట్ మీ? హౌ ఆర్ యూ? ఇలాంటి క్వెషన్స్ వస్తుంటాయి కదా! డబ్ల్యూహెచ్ వర్డ్స్‌తోనో, యెస్ ఆర్ నో క్వెషన్స్ వస్తుంటాయి కదా! ఆ విధంగా ఒక క్వెషన్ ఎండ్ అయ్యేటప్పుడు యూజ్ చేసే ఈ యొక్క గుర్తుని క్వెషన్ మార్క్ అంటున్నారు. యూజ్ మీ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వెషన్. ఇది క్వెషన్ మార్క్ అవుతుంది. నెక్స్ట్ యూ కెన్ సీ మీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. పర్సన్స్, ప్లేసెస్, డేస్ ఆఫ్ వీక్, మంత్స్ అండ్ ద వర్డ్ ఐ. ఇక్కడ మనము డిక్షనరీ స్కిల్స్ లాస్ట్ క్లాస్‌లో చెప్పాము కదా! క్యాపిటలైజేషన్ ఏ విధంగా చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అనమాట. క్యాపిటల్ లెటర్స్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి? అండ్ క్యాపిటల్ లెటర్స్‌ని ఎప్పుడు యూజ్ చేయాలి? పర్సన్స్ వచ్చినప్పుడు, ప్లేస్ వచ్చినప్పుడు, డేస్ ఆఫ్ ద వీక్, మంత్స్ అండ్ ద వర్డ్ ఐ. ఈ 5 రూల్స్ అనేటివి మనం గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క క్లారిటీ ఎక్స్‌ప్లనేషన్ అనేది నేను లాస్ట్ వీడియోలో ఇచ్చాను. ఒకసారి ప్లేలిస్ట్‌లోకెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. యూజ్ మీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఎప్పుడు యూజ్ చేస్తాం క్యాపిటల్ లెటర్స్ అనేది మనకి క్వెషన్ అనేది వస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఒక చోట నోట్ చేసి పెట్టుకోండి లేదా స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. యూ కెన్ సీ మీ అట్ ద ప్లేస్ వేర్ దేర్ ఆర్ మోర్ వర్డ్స్, సెంటెన్స్ ఆర్ ఐటమ్స్ ఆర్ సెపరేటెడ్. ఒక ఐటమ్స్‌ని సెపరేట్ చేసేటప్పుడు సెంటెన్స్‌లో ఎక్కువ వర్డ్స్ ఉన్నప్పుడు దాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చి చదవాలన్నప్పుడు యూజ్ చేస్తాం. అదేంటంటే కామా. యూజ్ మీ టు సెపరేట్ మోర్ దాన్ 2 వర్డ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. వీటిని కొంచెం ఆగి చదవాలి కాబట్టి 2 సెంటెన్స్‌ని డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి ఇట్లా కామా అనేది యూజ్ చేశారు. సెంటెన్సెస్ ఆర్ ఐటమ్స్. ఈ విధంగా 2 లేదా 3 పదాలొచ్చినప్పుడు కొంచెం ఆగి వాటి యొక్క అర్థం తెలుసుకోవాలి కాబట్టి ఈ కామా అనేది యూజ్ చేస్తున్నాము.
ఇవి కామాకి, క్వెషన్ మార్క్‌కి, క్యాపిటలైజేషన్స్‌కి ఉన్నటువంటి డెఫినిషన్స్ అనేటివి కంపల్సరీగా నోట్ చేసుకోండి. అండ్ మనకి నెక్స్ట్ యాక్టివిటీ 8లో క్వెషన్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి. వి బోత్ ఆర్ బ్యూటిఫుల్ సెడ్ బటర్‌ఫ్లై. ఇది మనకి సెడ్ బటర్‌ఫ్లై వచ్చినప్పుడు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్‌లో వస్తుంది కదా! దీని యొక్క ఇండైరెక్ట్ స్పీచ్ అనేది కామెంట్‌లో రాయండి. ఈ క్వెషన్స్ అనేటివి మనకి లెసన్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అన్నమాట. యూ టూ విల్ బికమ్ లైక్ మీ. వి హూ ఈజ్ ఇవన్నీ క్వెషన్స్ అన్నీ లెసన్స్‌కి సంబంధించిన క్వెషన్స్ అన్నమాట. వీటిల్లో కూడా మనం గ్రామర్‌ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. చూడండి, సెంటెన్స్ ఎండ్‌లో అనేది క్వెషన్ మార్క్ అనేది వచ్చింది కాబట్టి ఇది క్వెషన్ మార్క్‌కి సంబంధించిన పంక్చుయేషన్ మార్క్ డీటెయిల్. మేకింగ్ రిక్వెస్ట్ యూజింగ్ క్యాన్ అండ్ మే అంటే రిక్వెస్ట్ ఫార్మ్స్ అనేటివి అంటారు వీటిననమాట. ఇది ఆల్రెడీ ఒకసారి క్వెషన్ వచ్చిందనమాట. ఏ విధంగా అంటే చూస్ ద వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిక్వెస్ట్ ఫార్మ్ అని వచ్చిందనమాట. క్యాన్, మే, మైట్, కుడ్. సో పాసిబిలిటీ ఏమున్నాయి, రిక్వెస్ట్ ఫార్మ్స్ ఏంటి, క్యాపబిలిటీ ఫార్మ్స్ ఏంటి ఇలా అడుగుతారనమాట. మేకింగ్ రిక్వెస్ట్ ఫార్మ్స్ అనమాట. వీటిని రిక్వెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు క్యాన్, మే అనేటివి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్. క్యాన్ వి స్టే హియర్ టిల్ ద రెయిన్ ఈజ్ ఓవర్. అంటే మేము ఇక్కడ ఉండవచ్చా, అంటే ఉండొచ్చా అనమాట. అంటే కొంచెం సేపటికి టిల్ ద రెయిన్ ఈజ్ ఓవర్, రెయిన్ కంప్లీట్ అయ్యే వరకు. ఇక్కడ చూడండి, టిల్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. టిల్ అంటే ఏంటి, ఆ రెయిన్ కంప్లీట్ అయ్యే వరకు. యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్స్ రెయినింగ్. సో ఈ విధంగా యూ కెన్ స్టే విత్ మీ, మీరు ఆ రెయిన్ స్టాప్ అయ్యే వరకు నా దగ్గర ఉండవచ్చు అంటున్నారు. ఇవేంటివి, రిక్వెస్టింగ్ ఫార్మ్స్. క్యాన్ వి స్టే హియర్ అంటే వాళ్ళని అడుగుతున్నాం కదా, రిక్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. సో ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద బటర్ఫ్లైస్ ఆర్ ఆస్కింగ్ పర్మిషన్ టు స్టే విత్ ద సన్ఫ్లవర్. సన్ఫ్లవర్ దగ్గర వర్షం పడుతున్నప్పుడు బటర్ఫ్లైస్ అంటే తడిసిపోకుండా ఒక షెల్టర్ ఇవ్వడానికి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే బటర్ఫ్లైస్ అనమాట సన్ఫ్లవర్ని. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ద సన్ఫ్లవర్ ఈస్ గివింగ్ ద పర్మిషన్. ఓకే, యూ కెన్ స్టే. క్యాన్ వి స్టే అనేదానికి యూ కెన్ స్టే అనేది ఒక ఆన్సర్ వచ్చిందనమాట. సో ఈ విధంగా. సో ఆన్సర్ వచ్చినప్పుడు ఫుల్ స్టాప్ వచ్చింది చూడండి, సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత. క్వశ్చనింగ్ ఫామ్ వచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్ అనేది వచ్చింది. వీటికి ఎగ్జాంపుల్స్ అనమాట. రిక్వెస్ట్ ఫామ్లో క్యాన్ ఐ టేక్ యువర్ పెన్సిల్ అని అమ్మాయి అడిగితే ఎస్ యూ క్యాన్, తీసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. క్యాన్, మే అనేటివి ఏంటంటే రిక్వెస్ట్ ఫామ్స్గా యూజ్ చేశారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, క్యాన్, మే అనేది ఆర్ యూజ్ టు ఆస్క్ ఫర్ పర్మిషన్స్ కూడా యూజ్ చేస్తారన్నమాట. రిక్వెస్ట్ ఫార్మ్స్ అండ్ పర్మిషన్స్ తీసుకోవడానికి కూడా యూజ్ చేస్తారు. టు గివ్ పర్మిషన్ ఇవ్వడానికి కానీ ఎస్ యూ క్యాన్, ఎస్ యూ మే అని ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్మిషన్ని రిఫ్యూజ్ అంటే రిజెక్ట్ చేయాలంటే నో యూ కెనాట్, నో యూ మే నాట్. పర్మిషన్ మనం ఇవ్వాలి అనుకుంటే ఎస్ యాడ్ చేస్తాము. రిఫ్యూజ్ అంటే రిజెక్ట్ చేయాలంటే నో యూజ్ చేస్తాం. అంతే, దీంట్లో పెద్ద ఆస్క్ ఫర్ పర్మిషన్స్ యూజ్ చేసేటప్పుడు కూడా క్యాన్, మే యూజ్ చేస్తాము. రిక్వెస్ట్ చేసేటప్పుడు కూడా క్యాన్, మే యూజ్ చేస్తాము. మనం పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే ఎస్ ఓకే అని చెప్తాము. రిఫ్యూజ్ చేయాలంటే రిఫ్యూజ్ అంటే రిజెక్ట్ చేయడం అంటే నో, అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక టంగ్ ట్విస్టర్ ఇచ్చారనమాట. మనకి క్వశ్చన్స్లో కూడా టంగ్ ట్విస్టర్స్ అనేటివి ఇంపార్టెంట్ అనమాట. కొన్ని ఒక సెంటెన్సెస్ ఇచ్చేసేసి ఒక ఇడియమా, ఫ్రేజా, టంగ్ ట్విస్టరా అని క్వశ్చన్స్ అడుగుతారు. సో బటర్ఫ్లైస్ ఫ్లై బట్ ఏ బటర్ఫ్లై ఫ్లైస్. చూడండి, ఒక పదం అనేది రిపీటెడ్గా రిపీట్ అవుతుంది అంటే ఒక వర్డ్ని 2-3 సార్లు రిపీట్ చేస్తున్నారు అంటే మోస్ట్లీ టంగ్ ట్విస్టర్ అవుతుంది. అంటే ఒకసారి మనం దాన్ని పలికితే మనకు పలకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ అనమాట. సో ఆ విధంగా ఉండేటివన్నీ టంగ్ ట్విస్టర్స్ అవుతాయన్నమాట. అంటే టంగ్ అంటే ఏంటి, నాలుక ట్విస్ట్ చేస్తాయన్నమాట మనం వాటిని పలికేటప్పుడు. మడత పడుతుంది చూడండి, బటర్ఫ్లైస్ ఫ్లై బట్ ఏ బటర్ఫ్లై ఫ్లైస్. సో ఈ విధంగా ఇలా ఉండేదాన్ని టంగ్ ట్విస్టర్స్ అంటారు. నేను ఒకసారి మొత్తం టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి టంగ్ ట్విస్టర్స్ అన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో. అండ్ ఇక్కడ ఒకటి గేమ్ ఇచ్చిన తర్వాత నోట్ టు ద టీచర్ అని ఇచ్చారు. లెట్ ద స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ ఫ్రీలీ అంటే లెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే మనం ఒక స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ ఫ్రీలీ అంటే వాళ్ళని సహకరించండి, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్, వాళ్ళ యొక్క అభిప్రాయాలని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయడానికి అంటే వ్యక్తీకరించడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వండి అనడానికి లెట్ అనేది యూజ్ చేశారు ఇక్కడ. ఎంకరేజ్ చిల్డ్రన్ అంటే ప్రోత్సహించడం. ఎంకరేజ్ అంటే ప్రోత్సహించడం. చిల్డ్రన్ అనేది మనకి సింగులర్ నౌన్ అవుతుందా, ప్లూరల్ నౌన్ అవుతుందా అనేది ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి. డు నాట్ బాదర్ అబౌట్ ద మిస్టేక్స్. సో మన సింగులర్ ప్లూరల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అడుగుతున్నాను. చిల్డ్రన్ అనేది మనకి ప్లూరల్ నౌనా, సింగులర్ నౌనా. ప్రాంప్ట్ దెమ్ వెన్ ఎవర్ నెసెసరీ. ఇక్కడ చూడండి, ప్రాంప్ట్ దెమ్ అంటే వాళ్ళకి మీరు సౌకర్యకర్తగా ఉండాలన్నమాట. అంటే వాళ్ళకి ఎప్పుడైతే మీ అవసరం ఉంటుందో అప్పుడు వాళ్ళని ప్రాంప్ట్, వాళ్ళకున్నటువంటి డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి ఉండడం అన్నట్టు విధానంలో ఉపయోగిస్తున్నారనమాట ప్రాంప్ట్ అంటే.
ఫస్ట్ లెసన్ 3 బటర్‌ఫ్లైస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మేజర్ ధ్యాన్ చంద్ సెకండ్ లెసన్. మేజర్ ధ్యాన్ చంద్ లెసన్ యూనిట్‌లో మనకి ఇంపార్టెంట్ ఏదొస్తుందంటే ఆగస్ట్ 29 ఈజ్ సెలబ్రేటెడ్ యాస్ నేషనల్ స్పోర్ట్స్ డే. ఎందుకంటే అది నేషనల్ స్టేడియం ఇన్ ఢిల్లీ అనమాట. ఇక్కడ ద ఫేమస్ నేషనల్ స్టేడియం ఈజ్ ఢిల్లీ నేమ్డ్ ఆఫ్టర్ ద గ్రేట్ హీరో ధ్యాన్ చంద్. ఈయన పేరు మీదుగా ఒక నేషనల్ స్టేడియంని కూడా ఉందనమాట. ఆగస్ట్ 29 అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఆయన బర్త్‌డే రోజు మేజర్ ధ్యాన్ చంద్ యొక్క బర్త్‌డే రోజు మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది మనకి జీకే వైడ్‌గా కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఇవి క్లాజరీ మీనింగ్స్ విక్టరీ, డిఫీటెడ్, పోస్ట్‌పోన్, అగ్రెసివ్, గోల్, బేర్‌ఫుట్. విక్టరీ అంటే విజయం, విన్ సక్సెస్, డిఫీటెడ్ అంటే లాస్ట్, పోస్ట్‌పోన్ పుట్ ఆఫ్ టు ఏ లేటర్ టైమ్, అగ్రెసివ్ యాంగ్రీ, రెడీ టు అటాక్, గోల్ ద యాక్ట్ ఆఫ్ హిట్టింగ్ ద బాల్ ఇంటూ ద గోల్ పోస్ట్. టెట్‌కు సంబంధించి గ్లాజరీ మీనింగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఒకసారి కొంచెం డిఫరెంట్‌గా ఉండేటివి చూసుకోవాలి. బేర్ ఫుట్ అనేది ఇంపార్టెంట్. వితౌట్ వేరింగ్ విత్ ఎనీథింగ్ ఆన్ ద ఫీట్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సింగులర్ ఫార్మ్స్, ప్లూరల్ ఫార్మ్స్ ఇచ్చారు. మెన్, ఉమెన్, మెన్, ఉమెన్ చూడు చేంజ్ ద ఓవెల్ లెటర్స్ అనేటివి చేంజ్. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్మ్ అనమాట. సింగులర్, ప్లూరల్స్ చేంజ్ అయ్యేటప్పుడు మనకి ఓన్లీ చేంజ్ అయ్యేది ఏంటంటే ఓవెల్స్ అనేటివి చేంజ్ అవుతాయి అనమాట. ఓవెల్ లెటర్స్ అనేటివి సింగులర్ నుంచి ప్లూరల్కి చేంజ్ అయ్యేటప్పుడు మొత్తం అంటే కాన్సోనెంట్స్ కూడా చేంజ్ అవ్వవు. ఓన్లీ ఓవెల్స్ మాత్రమే చేంజ్ అవుతాయి సింగులర్ నుంచి ప్లూరల్ చేంజ్ అయ్యేటప్పుడు. చెక్ చేద్దాం. మనకి ఓవెల్స్ అనేటివి ఏంటి ఏఈ ఐఓయు కదా, ఇవి సింగులర్, ఇది ప్లూరల్. ఫూట్, ఓ అనేది ఫీట్గా చేంజ్ అయింది సింగులర్. ఉమెన్, ఉమెన్. నెక్స్ట్ గూస్, గీస్, మౌస్, మైస్. నెక్స్ట్ మ్యాన్, మెన్, ఫూట్, ఫీట్, టూత్, టీత్, ఉమెన్, ఉమెన్, లవ్స్, లైస్. ఇది మౌస్, మైస్ లాగా. ఫూట్, ఫీట్, మ్యాన్, మెన్, టూత్, టీత్. సో ఈ సింగులర్ ప్లూరల్స్ అన్ని చూసారుగా, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి ఓవెల్సే చేంజ్ అయ్యాయి, కాన్సనెంట్స్ ఏవి చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ మనకి గ్రామర్ పార్ట్లోకి వస్తే హీ వాస్ అంటే మనకి ఇక్కడ ప్రొనౌన్స్ అనేటివి ఇంట్రడ్యూస్ చేశాడు. థర్డ్ క్లాస్లో నౌన్స్ అనేటివి కంప్లీట్ అవుతాయి. ఫోర్త్ క్లాస్కి వచ్చేసరికి ప్రొనౌన్స్ వస్తాయి అనమాట. మేజర్ ధ్యాన్ చంద్ వాజ్ ఎ ఫేమస్ హాకీ ప్లేయర్. హీ వాజ్ ఎ సోల్జర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. సో మేజర్ ధ్యాన్ చంద్ దాని గురించి మళ్ళీ చెప్పాలి అంటే హీ అనేది యూజ్ చేశారనమాట. మరి తర్వాత మేజర్ ధ్యాన్ చంద్ అని మరి తర్వాత పేరు తీసుకురాకుండా అతని పేరుకు బదులుగా హీ అనే ఒక వర్డ్ ఇక్కడ యూజ్ చేశారనమాట. నెక్స్ట్ the German players were ready to play with the Indian team. They were the hosts of the Olympics and they were sure of their victory. అంటే ఇక్కడ చూడు జర్మన్ ప్లేయర్స్ గురించి మరీ చెప్పడానికి దే అనేది యూజ్ చేస్తారు. దే అంటే వారు అని. అంటే ఫస్ట్ సెంటెన్స్లో హీ అనేది యూజ్ చేస్తారు, నెక్స్ట్ దే అనేది. సో ఈ విధంగా ఒకసారి చెప్పిన వాళ్ళ గురించి మళ్ళీ ఆ సెంటెన్స్లో ఇంకోసారి చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళ పేర్లకు బదులుగా కొన్ని వర్డ్స్ అనేటివి యూజ్ చేస్తారు. వాటినే ప్రొనౌన్స్ అంటారు. వాళ్ళ పేర్లు అయితే నౌన్స్ అవుతాయి. వాటికి బదులుగా ఇంకొక వేరే పదాలు యూజ్ చేస్తారు కాబట్టి వాటిని ప్రొనౌన్స్ అంటున్నారు. అవి ఏంటంటే ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అంటే ఏంటంటే ఎ వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ఎ నౌన్ ఫ్రేజ్ ఈస్ కాల్డ్ ఏ ప్రొనౌన్. ఈ యొక్క డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. ప్రొనౌన్ అంటే ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ఏ నౌన్ ఫ్రేజ్ అంటే నౌన్కి నౌన్ ఫ్రేజ్కి బదులుగా యూజ్ చేసేటివి ప్రొనౌన్స్ అవుతాయి. అవి ఏవి అసలు ప్రొనౌన్స్ అంటే అర్థమైంది. ప్రొనౌన్స్ అంటే ఏవి ఐ, హీ, షీ, ఇట్, దే ఇవి ఉన్నాయి కదా. ఈ ఉన్నటువంటి ఈ 7 అనేటివి మనకి ప్రొనౌన్స్ అవుతాయి అన్నమాట. రాణి ఈజ్ ఏ గర్ల్. అమ్మాయిల గురించి చెప్పినప్పుడు షీ యూజ్ చేస్తాము. అదే అబ్బాయిల గురించి చెప్పినప్పుడు హీ యూజ్ చేస్తాం. వస్తువుల గురించి అయితే ఇట్ వస్తుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు వి అనేది వస్తుంది. మేము అని చెప్పడానికి వి, వారు అని చెప్పడానికి దే అనేది యూజ్ చేస్తాం అనమాట. ఒకసారి సెంటెన్సెస్ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రొనౌన్స్ని సర్కిల్ చేయమంటున్నారు. షీ, లత, గీత. సో ఇవి నౌన్స్ అవుతాయి. ప్రొనౌన్ షీ అనేది అవుతుంది అనమాట. బ్యాట్, బాల్ ఇవి వస్తువులు. వస్తువులు వచ్చినప్పుడు ప్రొనౌన్ ఇట్ అవుతుంది. రాము, రాకేష్ హీ అనేది ప్రొనౌన్. పీపుల్, ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దే, వారు, పీపుల్. నెక్స్ట్ రైటింగ్ పర్పస్లో హీ యూజ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ ఈవెంట్. డిస్క్రిప్షన్ అనేది ఒక ఈవెంట్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. ఈవెంట్ అనే ఒక వర్డ్ వచ్చినప్పుడు ఆర్టికల్ అనేది యాన్ వచ్చింది అని ఈవెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం నోటీస్ చేయాల్సింది రైటింగ్ పర్పస్లో డిస్క్రిప్షన్ అనేది ఇచ్చినప్పుడు
క్వెషన్ రావచ్చనమాట. ఇక్కడ నుంచి డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు మనం వర్బ్ అనేది ఆ డిస్క్రిప్షన్‌లో ఖచ్చితంగా వి1 యూజ్ చేస్తామా? వి2 యూజ్ చేస్తామా? పర్ఫెక్ట్ యూజ్ చేస్తామా? అంటే వి2 యూజ్ చేస్తున్నాం చూడండి వర్బ్ అనేది. ఇదొక క్వెషన్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని నేను దీన్ని ఫార్మ్ చేశాను. ఒకసారి చూసుకోండి. డిస్క్రిప్షన్ రాస్తున్నప్పుడు ఒక ఈవెంట్ గురించి, ఒక సందర్భం అంటే కంప్లీట్ అయిపోతుంది కదా! సో, దాని గురించి ఒక ఈవెంట్ గురించి రాస్తున్నప్పుడు వర్బ్ అనేది వి2లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇలా రైటింగ్ పర్పస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కొన్ని పదాలు స్పెల్లింగ్ చెక్‌లో చూసుకోవాలి. కమిటీ వచ్చినప్పుడు వీటి యొక్క స్పెల్లింగ్స్ అనేది ఇంపార్టెంట్. కమిటీ అనేది మనకు కరెక్షన్ ఆఫ్ ద స్పెల్లింగ్‌లో వస్తుంది. 2 ఎంలుంటాయి, 2 టీలుంటాయి, 2 ఈలుంటాయి. సో, నెక్స్ట్ సెలబ్రేటెడ్ ఈ స్పెల్లింగ్, డెకరేటెడ్, డిస్క్రిప్షన్, డిస్ట్రిబ్యూటెడ్. సో, ఈ విధంగా ఏదన్నా ఒక పదంలో 2 ఆల్ఫాబెట్స్ వచ్చినప్పుడు అది కొంచెం మనం దాన్ని నోటీస్ చేయాలనమాట. అది మనకి ఆహ్, కరెక్షన్ ఆఫ్ ద స్పెల్లింగ్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఇది రైటింగ్ పర్పస్‌లో ఒకసారి నోటీస్ చేయాల్సిన పాయింట్. ఇక్కడ ఐడెంటిఫై చేయండి ఒకసారి. ఇది ఆల్రెడీ ఒకసారి టెట్‌లో రిపీట్ అయిన క్వెషన్ అనమాట. ఇక్కడ టెక్స్ట్ బుక్ నుంచే ఫ్రేమ్ చేశారు చూడండి. ఇదొక సెంటెన్సెస్ ఉన్నాయన్నమాట. ఒక మార్నింగ్ రాము వాస్ గోయింగ్ టు స్కూల్ ఆన్ బైసైకిల్. స్కూల్‌కి బైసైకిల్‌లో వెళ్తూ ఉన్నాడు. సడన్‌లీ హి ఫెల్ డౌన్ ఫ్రమ్ ద బైసైకిల్. అతను సడన్‌గా బైసైకిల్‌లో నుంచి కింద పడిపోయాడు. హి వాస్ ఇంజ్యూర్డ్. తనకి గాయం జరిగింది. రాము పడిపోయినప్పుడు ఈశ్వర్ చూసాడు. సో, ఈ విధంగా రాము కింద పడకపోవడం అనేది ఈశ్వర్ చూసాడు. హి ఫెల్ట్ సారీ ఫర్ రాము. వి ఎక్స్‌ప్రెస్ అవర్ సింపథీ వెన్ సంబడీ లాసెస్ సంథింగ్ ఆర్ గెట్స్ ఇంజ్యూర్డ్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. మనము సింపథీని ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే లాసెస్ సంథింగ్ ఆర్ గెట్స్ ఇంజ్యూర్డ్. ఇది అంటే క్వెషన్ ఇక్కడి నుంచి రావడం జరిగిందంట. వెన్ సంబడీ లాసెస్ సంథింగ్ ఆర్ గెట్స్ ఇంజ్యూర్డ్ వాట్ విల్ బి ద ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ యూ అని వచ్చిందనమాట. అంటే ఇలాంటి ఒక వస్తువును కోల్పోయినప్పుడు లేదా ఇంజ్యూరీ జరిగినప్పుడు ఎక్స్‌ప్రెషన్ అనేది ఏ విధంగా ఉండాలంటే సింపతి ఉండాలా? ఎంపతి ఉండాలా? నాట్ కన్సిడర్డ్ ఉండాలా? అన్న క్వెషన్ అనేది రావడం జరిగింది. సో, సింపతి అంటే వాళ్ళ మీద దయ, జాలి చూపడం. ఎంపతి అంటే వాళ్ళ స్థానంలో ఉండి మనం ఆలోచించడం. అంటే పక్షపాతం లేకోకుండా చూసుకోవడం అన్నమాట. నెక్స్ట్ 'ద కిటెన్ అట్ అనే పోయెట్ విలియం వర్డ్స్‌వర్త్ ఈయన రాసినటువంటి ఇవి లిరికల్ బల్లాడ్ 'సైమన్ లీవ్ యువర్ 7 లైన్స్ రిటన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్' అనేది ఇతని యొక్క పోయెట్స్ అనమాట. మేజర్ వర్క్స్ ఇవి. అండ్ నెక్స్ట్ టుమారో వీడియో వచ్చేసేసి మనం 3rd to 5th క్లాస్‌లో ఉన్నటువంటి పోయెట్స్ ఉన్నారు కదా మనకి. సో, అందరికీ సంబంధించినటువంటి ఒక క్వెషన్ బిట్ బ్యాంక్ అనేది ప్రిపేర్ చేశాను. వాటికి ఆన్సర్స్ అనేది చేయడానికి ట్రై చేయండి. 3rd, 4th, 5th క్లాసెస్‌లో ఉన్నటువంటి పోయెట్స్ ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వర్క్స్, వాళ్ళ యొక్క అబౌట్ ది పోయెట్ ఉంటది కదా! మొత్తం ఆ పోయెట్ ఎవరు, వాళ్ళకి సంబంధించిన మేజర్ వర్క్స్ ఏమున్నాయని దానికి సంబంధించినటువంటి క్వెషన్స్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాము. సో, దానికి సంబంధించి వీడియో అనేది టుమారో ప్లే అవుతుంది. సో, మీరు ఆల్రెడీ చదివిన వాళ్ళకి రివిజన్ అవుతుంది. అండ్ అండ్ కొత్తగా ఎవరైనా చదువుకుంటే ఒకసారి టెస్ట్ అనేది యూట్యూబ్‌లోనే వీడియో అవుతుంది. ఫస్ట్ ఒక 15 మినిట్స్ అనేది క్వెషన్స్ అనేది ప్లే అవుతాయి. నెక్స్ట్ 15 మినిట్స్ ఆన్సర్స్ అనేటివి ప్లే అవుతాయి. సో, ఇవి మీరు ఆన్సర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ గ్లాసరీ మీనింగ్స్ ఇవి. ఇక్కడితో మనకి టంగ్ ట్విస్టర్ అనేది ఇచ్చారు చూడండి. అండ్ లాస్ట్ లెసన్‌లో కూడా ఒక టంగ్ ట్విస్టర్స్ వచ్చాయి బటర్‌ఫ్లైకి సంబంధించింది. ఇది 6 స్లిప్పరీ స్నేక్స్ స్లైడ్ స్లోలీ సీ వర్డ్. సో, మనకు చెప్పినట్టుగా ఒక ఆల్ఫాబెట్ అనేది ఎక్కువగా రిపీట్ అవుతది. టంగ్ ట్విస్టర్ అవుతుంది. సో, ఇవాల్టికి ఫస్ట్, సెకండ్ యూనిట్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి. అండ్ మోర్ ఫాస్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. టుమారో అనేది పోయెట్స్‌కి సంబంధించిన వీడియో అనేది అప్‌లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.